ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, గతించిన ఆదివారం వరకు ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడి ఇలా నీ సంఘంలో కూడుకుని నిన్ను ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రవర్తనను మార్చుకుని నీకు ఇష్టలుగా ఉండటకు నువ్వు చెప్పిన వాక్యాన్ని నేర్చుకోవడానికి మేము ఇక్కడ కూడుకున్నాం తండ్రి. ఏవైతే అవసరమైన మాటలు ఉన్నాయో మా ద్వారా అవి పలికించాలని, అవి వాటి ద్వారా మా జీవితాలను మార్చుకుని నీవున్న పరలోక రాజ్యం రావాలని ఆశపడుతున్నాం తండ్రి. ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. బైబిల్లోంచి ఈరోజు ఇంకొక అంశాన్ని చూద్దాం. మీకు ఒక డౌట్ వచ్చిందా? సార్ గారు ఇప్పుడు ఒక పాఠం చెప్పారు, నేను ఒక పాఠం చెప్తున్నా, తర్వాత కృష్ణ అనే ఒక పాఠం చెప్తున్నాడు. అంటే ఒక పూటలో 3 పాఠాలు, రోజులో 6 పాఠాలు, నెలలో 24 పాఠాలు, మరి సంవత్సరంలో ఇంచుమించుగా 1248 పాఠాలు. సంవత్సరానికి 1248 పాఠాలు ఎక్కడమండి బాబు? బైబిల్లో 1248 పేజీలే లేవు. కొత్త కొత్త పాఠాలు. ఇప్పుడు చెప్పింది రేపు చెప్పట్లేదు, రేపు చెప్పింది వచ్చే వారం చెప్పట్లేదు. ఇన్ని కొత్త పాఠాలు ఎలా వస్తున్నాయి అంటారు? ఎందుకంటే బైబిల్ రాయబడిన విధానం అటువంటిది. మీకు క్రూడ్ ఆయిల్ తెలుసా? క్రూడ్ ఆయిల్, పెట్రోల్ తయారు చేసేది క్రూడ్ ఆయిల్. అది భూమిలో నుంచి క్రూడ్ ఆయిల్ వస్తే ఆ క్రూడ్ ఆయిల్ని ఏం చేస్తారంటే పెట్రోల్ కింద మార్చుతారు. ఇదిగో దీనిలోంచి ఏం తీస్తారు అంటే తక్కువ అని చెప్పేది పెట్రోలు, డీజిల్, కిరోసిన్. ఇంతకు మించి మనకు పెద్దగా తెలియదు. కానీ 6000కు పైగా పదార్థాలు ఒక క్రూడ్ ఆయిల్ నుంచే వస్తాయంట. 6000కు పైగా. బైబిల్ కూడా ఎలాంటిదంటే ఆ క్రూడ్ ఆయిల్ లాంటిదే. నీకు కావాల్సింది నువ్వు రిఫైన్ చేసుకుని బయటికి తీసుకోవడమే. నువ్వెంత తీసుకోవాలనుకుంటే అంత, నువ్వు ఏ విధంగా తీసుకోవాలంటే ఆ విధంగా. ఇంకొకటి మీకు అర్థం కావాలంటే, ఈ వరకు ఈనాడు పత్రికల్లో బొమ్మని గీయండి అని ఒకటి నెంబర్స్ ఇచ్చేవాడు. 1, 2, 3, 4 అలా. ఆ డాట్స్ అన్ని కలిపితే ఒక మంచి బొమ్మ వస్తుంది. బైబిల్లో కూడా దేవుడు డాట్స్ మాత్రమే ఇచ్చాడు, బొమ్మ గీయలేదండి. ఇప్పుడు మీరు బైబిల్ని ఇదిగోండి మా అమ్మ అట్టిపండు ఒలిసి పెట్టినట్టుగా బైబిల్లో కూడా మీరు అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి. బైబిల్ అయితే అలా ఉండదు, అలా రాయబడలేదు. బైబిల్ ఎలా రాయబడిందంటే జస్ట్ దేవుడు డాట్స్ మాత్రమే ఇచ్చాడు. డాట్స్ నువ్వు కనెక్ట్ చేసుకున్నావు అనుకో నీకు పాఠం వస్తుంది. అందుకనే ఎంత అంటే 1200 పేజీలు లేవు, కానీ 1200 పాఠాలు మనకు వచ్చినాయి. ఒక్క సంవత్సరంలోనే 1200 వస్తే సుమారు ఒక 5 సంవత్సరాలు వేసుకుంటే 6000 అయిపోతున్నాయి. ఇన్ని పాఠాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే బైబిల్లో దేవుడు డాట్స్ మాత్రమే ఇచ్చాడు. అవి నువ్వు కనెక్ట్ చేస్తే నీకు ఒక పాఠం వస్తుంది. ఇప్పుడు ఇలా కనెక్ట్ చేస్తే ఒక డాట్ వస్తుంది, ఇంకొక డాట్స్ ని కనెక్ట్ చేస్తావు అనుకోండి ఇంకొక డయాగ్రామ్ వస్తుంది. అలా నీకు ఏ డయాగ్రామ్ వస్తుందంటే నువ్వు డాట్స్ ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే నీకు ఎలాంటి పాఠం కావాలంటే అలాంటి పాఠం వస్తుంది. దేవుడు చెప్పాలనుకున్నవన్నీ మర్మాలుగా దేవుడు బైబిల్లో ఉంచాడు. అది వెతకడం అన్నది మన బాధ్యత. డాట్స్ కనెక్ట్ చేయమన్నది మన బాధ్యత. ఈరోజు మనం ఒక డాట్ కనెక్ట్ చేసే పని చూద్దాం. ఇప్పుడే ఒక డాట్ కనెక్ట్ చేసాం. ఏంటి ఆ డాట్? హృదయం ఎక్కడుంది. సినిమా పాటలాగా అనిపించింది, కానీ బైబిల్లో చూస్తే నిజంగా మన హృదయం ఎక్కడ ఉంటుందండి? మనకి మనలోనే ఉంది, కానీ నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో అక్కడే హృదయం ఉంటుంది. సరేనండి, ఈరోజు ఇంకొక డాట్ని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం. నేను ఈ పాఠాన్ని కొంచెం చారిత్రాత్మక కాంటెక్స్ట్ లో చెప్తున్నాను. అంటే దీన్ని చాలా రకాలుగా చెప్పొచ్చు. ఈ కాంటెక్స్ట్ ని, ఈ పాఠాన్ని, లేకపోతే ఈ అధ్యాయాన్ని చాలా రకాలుగా చెప్పొచ్చు. ఈ లూకా సువార్త 2వ అధ్యాయాన్ని చాలా రకాలుగా మనం చెప్పొచ్చు. కానీ నేను చారిత్రాత్మక అంటే కొంచెం ఫిజికల్ జియోగ్రఫికల్ కంటెక్స్ట్ లో చెప్తున్నాను. చదువుదాం ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయం 5వ వచనం నుంచి. యోసేపు దావీదు వంశములోను
గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ ప్రజా సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. ఏ ఊర్లో ఉన్నారో చెప్పాలి. ఏ ఊర్లో ఉన్నారు వాళ్ళు? బెత్లెహేంకి వచ్చారు. సరే, వెళ్ళాను అంటే వెళ్ళారు. బెత్లెహేంలో వాళ్ళు ఉన్నారు. వారక్కడ ఉన్నప్పుడు ఏమైందంట? ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థనము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఈరోజు నేను 4 అంశాలను చెప్పాలనుకుంటున్నాను. ముందు 3 అంశాలు ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బెత్లెహేంకి వెళ్ళారు. ఆవిడ ఏం చేసిందంటే ప్రసవ వేదన అంటే లైక్ 9 months అయిపోయినాయి కాబట్టి ఆవిడకి డెలివరీ టైం కాబట్టి డెలివరీ అక్కడ అయిపోయింది. కానీ డెలివరీ అయిపోయింది అంటే లోకరక్షకుడు యేసుక్రీస్తు పుట్టాడు అన్నది ఫస్ట్ ఎవరికి చెప్పారండి? తెలిసి చెప్పండి. పశువుల కాపర్లకి చెప్పారు. పశువుల కాపర్లకే ఎందుకు ఫస్ట్ చెప్పారు? అక్కడ రాజులు లేరా? పశువుల తొట్టులో ఎందుకు పొరుండు పెట్టారు? పొత్తు గుడ్డల్లోనే ఎందుకు చుట్టారు? ఈ డాట్స్ ని మనం కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ గా ఏంటంటే, యాజకులకు చెప్పలేదు, పరిసయ్యులకు చెప్పలేదు, రాజులకు చెప్పలేదు, గొర్రెల కాపర్లకి ఎందుకు చెప్పారు? ఫస్ట్ అది ఎవరైనా పుట్టిన వాళ్ళు సామాన్యమైన వ్యక్తి, సూర్యుడిని చంద్రుడిని చేసిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద పుడితే అంత గొప్ప విషయాన్ని ఫస్ట్ గొర్రెల కాపర్లకి చెప్పారంట. రాజులకు చెప్పలేదు, యాజకులకు చెప్పలేదు, పరిసయ్యులకు చెప్పలేదు, సామాన్యులకు కూడా చెప్పలేదు. ఎవరికి చెప్పారు? గొర్రెల కాపర్లకు చెప్పారు. సరే, ఎందుకో చూద్దాం. రెండోది, పొత్తి గుడ్డలతో చుట్టారంట. లెనిన్ క్లాత్ కాదు, లేకపోతే రాజవస్త్రాలు కాదు, పొత్తి గుడ్డలతో చుట్టారంట. ఎందుకు పొత్తి గుడ్డలతోనే చుట్టారు? ఇది కూడా మనం చూడాలి. తొట్టులో పడుకోబెట్టారంట. కింద పడుకోబెట్టచ్చు కదా, లేదా మంచం మీద పడుకోబెట్టచ్చు కదా, తొట్టిలోనే ఎందుకు పడుకోబెట్టారు? ఈ 3 విషయాలు మనకు అర్థం కావాలంటే దీనికంటే ముందుగా ఒక విషయం అర్థం అవ్వాలి. అదేంటంటే, యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? మీకు తెలిసింది చెప్పండి. లోకంలో ఉన్న వాళ్ళు ఒక 100%లో ఒక 90%, 70% చెప్పే మాట ఏంటంటే, యేసుక్రీస్తు క్రిస్మస్ అప్పుడు కూడా స్కిట్స్ లో ఏం చూపిస్తారంటే, యేసుక్రీస్తు పశువుల పాకలోనే పుట్టినట్టుగా చూపిస్తూ ఉంటారు. కానీ మనం బైబిల్ లూకా సువార్తని ఎగ్జాక్ట్ గా చదివితే పుట్టిన తర్వాత సత్రంలో స్థలము లేనందున పశువుల పాకలో తీసుకొచ్చి పొరుంట పెట్టినట్టుగా మనం అర్థమవుతుంది. ఓకే, పశువుల పాకలో పుట్టలేదు కానీ పశువుల పాకలో దగ్గర తీసుకొచ్చి పొరుండ పెట్టారు. మరి ఎక్కడ పుట్టారు? బెత్లెహేంలో పుట్టారు. ఇది ఓకే. బెత్లెహేంలో ఎక్కడ పుట్టారు? ఏలూరులో పుట్టారు. ఏలూరులో ఎక్కడ? పెద్ద హాస్పిటల్లోనా, సిరి హాస్పిటల్లోనా? ఇది ఎలా అయితే మనం ట్రేస్ చేయాలో, ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు కూడా మనం ట్రేస్ చేయాలి. అది తెలిస్తే మనకి ఈ 3 ఆన్సర్ దొరుకుతుంది. సరే, ఇప్పుడు బాగా ఆలోచిస్తే మీకు ఒక విషయం చెప్పాలి. యేసుక్రీస్తు పుట్టినప్పుడు రాయబడిన 4 పుస్తకాలు, ఆయన జననం గురించి మాట్లాడిన 4 పుస్తకాలు చెప్పండి. మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు, 4 సువార్తలు రాశారు. 4 కూడా యేసుక్రీస్తు జననాన్ని గురించి ప్రస్తావించారు. కానీ వీళ్ళ 4లో ఎవ్వరు కూడా యేసుక్రీస్తు బెత్లెహేంలో ఎక్కడ పుట్టారో చెప్పలేదండి. చెప్పలేదు. మరి ఇప్పుడు ఎలాగా? ఎందుకు వీళ్ళు రాయలేదంటే, అంతా వాళ్ళే రాశారనుకోండి, ఇంక మనం ఏం చేస్తాం? మన బాధ్యత ఏంటంటే డాట్స్ ని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఎక్కడ పుట్టుంటారు? ఏ పుస్తకంలోకి వెళ్తే మనకు ఆన్సర్ దొరికిద్ది? ఆన్సర్ కంటే వెళ్ళడానికంటే ముందు ఒక్క విషయం మనం అర్థం చేసుకుని వెళ్ళాలి. ఆ అర్థం చేసుకోవడానికి మనకి అన్నిటి యొక్క కీలు ఎక్కడ ఉంటాయని మనం అనుకున్నాం? ఆది కాండంలోకి వెళ్దాం. ఈ సందర్భం ఏంటంటే, రాహేలు గారి చనిపోతున్న టైంలో చూద్దాం. ఆది కాండం 35వ అధ్యాయం
19వ వచనం. ఆదికాండం 35వ వచనం. ఆదికాండం 35వ వచనం, 35వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. చదవండి ఇంకా అలాగే. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభమును కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. ఇజ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దేల్ ఎదేరు కవతల తమ గుడారమును వేసెను. ఇజ్రాయేల్ ఆ దేశంలో. చాలండి. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి చదివారంటే 19వ వచనం చదివారు కదా. ఒకసారి 18వ వచనంలో ఆమె మృతి పొందెను, ప్రాణము పోవచుండగా ఆమె అతనికి పేరు బెనోని అని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. ఒకసారి 16 కూడా చదువుదామండి. ఎఫ్రాతాముకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, ఇదియు నీకు కుమారుడని చెప్పాను. ఇక్కడ రాహేల్ గారి గురించి చూద్దాం. రాహేల్ గారు ఉన్న సిట్యువేషన్ ఏంటంటే ఆవిడ గర్భవతి అయి ఏం చేస్తుంది? ప్రసవ వేదన అంటే మార్గంలో ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆవిడకి డెలివరీ టైం కాబట్టి ఏమైందంటే ప్రసవ వేదన వలన కుమారుణ్ణి కంది. ప్రసవ వేదన వలన అంటే డెలివరీ టైం కాబట్టి వాళ్ళు వెళుతున్న ప్రయాణంలోనే కంది. కానీ కన్న తర్వాత ఈవిడ చనిపోయింది. కన్న తర్వాత రాహేల్ గారు చనిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రదేశం పేరు, 2 ప్రదేశాల పేర్లు చెప్పబడ్డాయి. ఎక్కడంటే వీళ్ళు ఎలా వెళ్తున్నారంటే బెత్లెహేము ఎఫ్రాతా మార్గంలో అన్నారు. ఈ ప్రదేశాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. బెత్లెహేము ఎఫ్రాతా మార్గం. ఇప్పుడు ఇది మీకు అర్థం కావాలంటే ఒకసారి మ్యాప్ మీరు ఒకసారి మైండ్లోకి రావాలి. ఏంటంటే బెత్లెహేము ఎక్కడుంది, యెరూషలేం ఎక్కడుంది, ఈ మధ్యలో ఈ మార్గం ఎక్కడుంది, ఈ వెళ్ళేలో మధ్యలో ఒక ప్రదేశం ఉంటుంది, అదే మిగ్దల్ ఎదేర్ అనే ప్రాంతం ఉంటుంది. ఈ 3 విషయాలు మనకు అర్థమైతే ముందుకెళ్ళచ్చు. ఇప్పుడు బెత్లెహేం ఇక్కడ ఉందనుకోండి, యెరూషలేం అక్కడ ఉంది. బెత్లెహేం ఇక్కడ ఉంటే యెరూషలేం అక్కడ ఉంది. బెత్లెహేంలో కానీ ఇటు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా బలి ఇవ్వడానికి ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేం దేవాలయం దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే ఈ బెత్లెహేము ఎఫ్రాతా మార్గం గుండానే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ మిగ్దేల్ ఎదేర్ అనే ఒకటి ఉంటుంది. ఎదేర్ అంటే ఏం లేదండి, ఒక టవర్ని ఏమంటారంటే ఎదేర్, హీబ్రూలో ఎదేర్ అంటారు. ఓకే, ఈ టవర్ ఏంటంటే ఇక్కడ వెళుతున్నప్పుడు ఇక్కడ ఉన్న ఒక టవర్, అంటే ఒక పెద్ద టవర్. వాటర్ ట్యాంక్ ఉంటుందా? వాటర్ ట్యాంక్ ఎలా ఉంటుంది? చాలా హైట్గా ఉంటుంది. అలాగే ఎదేర్ అంటే కూడా ఒక టవర్. ఈ టవర్ ఏదైతే ఉందో చాలా పొడుగైంది. ఇక్కడ వాళ్ళు చేసే పనులు ఏంటంటే గొర్రెల కాపర్లు చుట్టూరు గొర్రెలను కాస్తూ ఉంటారండి. కానీ కొంతమంది పెయిన్ ఉండి సూపర్వైజ్ చేస్తారు. ఎందుకంటే అది టవర్, ఎవరన్నా వచ్చి గొర్రెలను ఎత్తుకెళ్ళిపోతారు అని పెయిన్ నుంచి చూసే వాళ్ళు ఉంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే, యోబు గొర్రెలను కూడా వేరే దేశం వాళ్ళు వచ్చి ఎత్తుకుపోయినట్టుగా మనం బైబిల్ యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో చూడొచ్చు. అంటే గొర్రెల్ని ఎత్తుకెళ్ళిపోయే సందర్భాలు మనకు బైబిల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి వీళ్ళకున్న సాంప్రదాయం కూడా ఏంటంటే ఈ మిగ్దేల్ ఎదేర్ అనే దాని మీదకి పెయిన్ ఉండి సూపర్వైజ్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. సరే, ఇది పక్కన పెట్టి ఒకసారి ఇప్పుడు రాహేల్ గారి గురించి చూస్తే, రాహేల్ గారు గర్భవతి. రాహేల్ గారు ప్రయాణం చేస్తున్నారు. రాహేల్ గారు ప్రయాణం చేస్తూ ఏమైందంటే ప్రసవ వేదన పడి కుమారుని కంది. కుమారుని కని చనిపోయింది. చనిపోయిన కుమారుడికి బెనోని అనే పేరు పెట్టింది, అంటే దుఃఖపుత్రుడా. ఇప్పుడు నీకు మేము మళ్ళీ ఎందుకు గుర్తు చేశానంటే మీకు ఒక విషయం అర్థం కావాలి.
నేను మళ్ళీ చెప్తాను. గర్భవతి అయి ప్రయాణిస్తుంది. వెళుతున్న మార్గంలో ప్రసవ వేదన వల్ల కుమారుని కనింది. ఎవరో గుర్తుకు రావాలి. ఎవరు గుర్తుకొచ్చారు మీకు? మరియమ్మ గారు కూడా సేమ్ స్టేట్ లోనే ఉన్నారా? మరియమ్మ గారు ఎలా ఉన్నారు? గర్భవతి అయ్యే ప్రయాణం స్టార్ట్ చేసింది. ప్రసవ దినాలు నిండే వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యంలోనే ఏమైంది? కంది. సో రాహేలు గారిని చూసి ఇక్కడ మరియ గారిని చూస్తే మీకు రెండింటిని కోరిలేట్ అవుతుందా అవ్వట్లేదా? అంటే ఖచ్చితంగా కోరిలేట్ అవుతుంది. రాహేలు గారు ఏమయ్యారంటే ప్రసవ వేద అంటే లైక్ ప్రెగ్నెన్సీ టైంలోనే ప్రయాణం స్టార్ట్ చేశారు. మరియ గారు కూడా ప్రెగ్నెన్సీ టైంలోనే ప్రయాణం స్టార్ట్ చేశారు. ఈవిడ మార్గంలోనే కుమారుని కనేసింది. ఈవిడ మార్గంలోనే కుమారుని కనేసింది. ఇక్కడ రాయబడిన పదం ఏంటంటే బెత్లెహేము ఎఫ్రాతా మార్గంలో కనిందని ఉంది. ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి బెత్లెహేము ఎఫ్రాతా మార్గంలో కనింది. కనిన తర్వాత సమీపంలో ఉన్న మిగ్దేల్ ఎదేర్ దగ్గరికి గుడారం వేసుకుని యాకోబు గారు వెళ్ళారు. యాకోబు గారు ఎక్కడికి వెళ్ళారు? పక్కనే ఉన్న అంటే ఈవిడ అంటే రాహేలు గారు బెన్యామీన్ని ఎక్కడికంది అని మీరు అడిగితే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మిగ్దేల్ ఎదేర్ ఉంటుంది. దానికి వెళ్ళే మార్గం ఏంటంటే బెత్లెహేం ఎఫ్రాతా మార్గం. బెత్లెహేం ఎఫ్రాతా మార్గంలో వెళ్తూ ఉంటే ఆవిడ కుమారుని కని చనిపోయింది. అక్కడే సమాధి చేసి కొంచెం ముందుకెళ్ళగానే మిగ్దేల్ ఎదేర్ అంటే ఒక పెద్ద టవర్ ఉంది. టవర్ దగ్గర గోడారం వేసుకుని యాకోబు గారు చాలా బాధపడ్డారు అన్నట్టుగా అర్థమైంది. ఇప్పుడు నేను మీకేం చెప్తున్నానంటే ఇక్కడ రాహేలు గారు మీకు ఎలా కనిపిస్తున్నారో ఇక్కడ యేసుక్రీస్తు తల్లి అయిన మరియ గారు కూడా సేమ్ అలాగే ఉన్నారు. ఈవిడ కూడా ప్రసవ దినాలు నిండే ప్రయాణం స్టార్ట్ చేసింది. ప్రయాణంలో ఉండగానే ఏం చేసింది? కుమారుని కంది. సేమ్ సారూప్యం సరిపోయింది కదండి. ఇప్పుడు నేనంటాను బెత్లెహేం అని మీరు ఇందాక చెప్పారు కదా, మరి యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడంటే బెత్లెహేంలో పుట్టాడని అంటున్నారు కదా. నేను ఒక స్టెప్ ఎదరికేసి బెత్లెహేము ఎఫ్రాతా మార్గంలోనే పుట్టాడంట. ఏమంటారు మీరు? ఇప్పుడు ఒక రెఫరెన్స్ చూద్దాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. చాలండి. ఇజ్రాయేలుని యూదుల్ని ఏలబోయేవాడు ఎవరు? యేసుక్రీస్తు గురించి చెబుతున్నారు. ఎక్కడి నుంచి వస్తారని చెప్పారు? బెత్లెహేము ఎఫ్రాతా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీ అందరికి అర్థమవడం కోసం చెప్తున్నా. ఏలూరులో పెద్ద హాస్పిటల్లోనే పుట్టాడని చెప్తున్నా. అర్థమైందా? ఇప్పుడు మనం ఎక్కడి వరకు వచ్చామంటే ఒక స్టెప్ ఎదరికేసి ఏ మార్గంలో ఏ గ్రామంలో పుట్టారంటే చాలా క్లియర్ గా మనకి ఏం అర్థం అవుతుందంటే ఎఫ్రాతా మార్గంలోనే పుట్టారు. అంటే ఒక స్టెప్ ముందుకేసాం. ఇప్పుడు నేను ఇంకొక స్టెప్ ముందుకేసి ఆ ఎఫ్రాతా స్వల్ప గ్రామమైన ఆ మార్గంలో దేనికి సమీపంలో అంటే మిగ్దేల్ ఎదేర్కి సమీపంలో ఉందని చెబుతారు. ఇప్పుడు ఈ విషయాన్ని క్లారిఫై చేసే అంటే దానికి రిఫరెన్స్ చూపించేదానికంటే ముందుగా ఈ మిగ్దేల్ ఎదేర్ ప్రాంతం గురించి ఒక నిమిషం చూద్దాం. ఏంటంటే ఈ మిగ్దేల్ ఎదేర్ ఈ ప్రాంతం, మిగ్దేల్ ఎదేర్ ఈ ప్రాంతం ఏదైతే టవర్ ఉందో దీని చుట్టూరు గొర్రెలను కాస్తారు. గొర్రెలను కాయటంలో స్పెషల్ ఏముందండి? అబ్రహాముకి గొర్రెలు ఉన్నాయి, వాళ్ళని కాసిన గొర్రెల కాపర్లు ఉన్నారు. లోతుకి గొర్రెలు ఉన్నాయి, గొర్రెలను కాసే కాపర్లు ఉన్నారు. మరి ఇక్కడ స్పెషల్ ఏంటి? అంతే కదండి. అబ్రహాంకు ఉన్నాయి, ఇక్కడ లోతు సొదొమ గొమొర్రాలో కూడా ఉన్నారు, ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. ఇక్కడ స్పెషల్ ఏంటి? ఏదో స్పెషల్ లేకపోతే దేవుడు దాన్నే చూస్ చేసుకోడు కదండి. దేవుడు చూస్ చేసుకున్నాడంటే ఏదో స్పెషల్ ఉంటుంది. ఆ స్పెషల్ ఏంటంటే ఇది మామూలుగా గొర్రెల్ని పెంచట్లేదండి వీళ్ళు.
యెరూషలేములో బలి ఇవ్వడం కోసమే పెంచుతున్నారు. ఎలా పెంచాలి, ఎలాంటి వాటిని బలి ఇవ్వాలో మనకు అర్థమైతే ఎలా పెంచాలో మనకు అర్థమవుతుంది. ఒకసారి లేవీకాండం చూద్దాం. లేవీకాండం 22వ అధ్యాయం 21 నుంచి 25 వరకు. లేవీకాండం 22వ అధ్యాయం 21 నుంచి ఒకడు మొక్కుబడి చెల్లించుటకే గాని, స్వేచ్ఛార్పణ అర్పించుటకే గాని, నేను చదువుతానండి. గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను. దానిలో కలంకమేదియు ఉండకూడదు. గుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డగలదేమి, గజ్జి రోగము గలదేమి, చిగురుడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పించకూడదు. వాటిలో దేనిని దహన బలి మీద యెహోవాకు హోమము చెయ్యకూడదు. కురూపి అయినను కోడైనను గొర్రె మేకల మందలో దానినైనను స్వేచ్ఛార్పణగా అర్పించుచు వచ్చిన చాలండి. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే బలి అర్పించాలి, కానీ అర్పించేది ఎలా ఉండాలంటే చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఏ లోపము ఉండకూడదు. దేవునికి అర్పించేదానికి చిన్న గీత ఉంటే ఇంక అది పనికిరాదు. ఎంత కేర్ తీసుకోవాలి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ పెంచుతారు. ఎవరైనా యెరూషలేంకి వెళ్ళాల్సిన వాళ్ళందరూ ఇక్కడి నుంచే తీసుకువెళ్ళాలి. ఇక్కడి నుంచి ఎందుకు వెళ్తారంటే ఇక్కడ కొనుక్కుని తీసుకెళ్ళి యెరూషలేంలో ఇస్తారు. బెత్లెహేం నుంచి తీసుకెళ్ళచ్చు, అక్కడ కొనుక్కోవడం ఎందుకు? ఏమండి, ఎన్ని కిలోమీటర్లు ఉంటాయండి? ఇవన్నీ నడవాలి కదండి. ఇప్పుడు దారిలో గొర్రె వెళ్తూ 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 ఏదో ముళ్ళ పొదలోకి వెళ్ళింది అనుకోండి, గీత గీసుకుందా పనికిరాదు. గోవాలమని వెళ్తూ వెళ్తూ ఏ కొండ మీద నుంచి కొంచెం పడి ఏ కాలో ఇరిగింది అనుకోండి, పనికిరాదు. అంటే చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి బలి ఇవ్వడానికి. అంత శ్రద్ధగా ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లే లోపు ఎక్కడో చడిపోవచ్చు. కాబట్టి అక్కడికి పక్కనే వీళ్ళు ఏం చేస్తారంటే దీనికోసమే, ఈ గొర్రెల కాపర్లకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీనికోసమే బలి ఇవ్వటానికి వీళ్ళు పెంచుతారు. ఎలా పెంచుతారు? ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడున్న సాంప్రదాయం, వాళ్ళకు యూదుల సాంప్రదాయం ఏంటో మనకు అర్థమైతే ఇక్కడ అర్థమైపోతుంది. వీళ్ళ సాంప్రదాయం ఏంటంటే బలేలు ఇవ్వాలంటే నిర్దోషమైనది ఇవ్వాలి. యెహోవాకి నిర్దోషమైన బలి ఇవ్వాలి. ఒకవేళ పుట్టిన వెంటనే అది కింద పడింది అనుకోండి, ఏమవ్వచ్చు? దెబ్బ తగలచ్చు. దెబ్బ తగిలితే పనికిరాదు. గవాల్మని అది అక్కడే అలా తిరుగుతుంది. చిన్నప్పుడు అంత పడుతూ ఉంటుంది, లేస్తా ఉంటుంది. గవాల్మని పడి ఏమైనా గీసుకుందనుకోండి, పనికిరాదు. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఏం చేస్తారంటే ఒక క్లాత్ పట్టుకుని క్లాత్ లో పట్టుకుంటారు. ఎందుకంటే కంటన్నప్పుడు డైరెక్ట్ గా పొత్తుగుడ్డలతోనే పట్టుకుంటారు. ఆ పొత్తుగుడ్డలను పట్టుకుని ఏం చేస్తారంటే కవర్ చేసి ఒక తొట్టిలో పెడతారు. తొట్టిలో ఎందుకండి? కింద పెడితే గవాల్మని దగ్గరలో ఉన్న నక్కొచ్చినా లేకపోతే ఇంకేమన్నా వచ్చినా చిన్నది పరిగెత్తగలదు. అంటే కొంచెం స్లోగానో ముందుగానో పరిగెత్తగలదు. ఈ లోపు గొర్రెల కాపలు పక్కనే ఉంటారు కాబట్టి హే అంటే వెళ్ళిపోద్ది. కానీ ఈ లోపు ఏదైనా గీత పడింది అనుకోండి, పనికిరాదు. వాళ్ళు అక్కడ ఎందుకున్నారంటే దేవునికి అర్పించే బలి అంటే ఆ గొర్రెల్ని మేకల్ని తయారు చేయడం కోసం ఉన్నారు. కాబట్టి అంత కేర్ఫుల్ గా తీసుకుంటారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే యేసుక్రీస్తు బెత్లెహేమను ఎఫ్రాతా మార్గంలోనే పుట్టాడు. నేను అంటున్నాను మందల గోపురానికి దగ్గరలోనే పుట్టాడు. మెగ్దేల్ ఎదేర్ అంటే ఏమీ లేదండి, అది గోపురం, పెద్ద గోపురం. ఇప్పుడు ఇందాక వచ్చినట్టే మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఎలా చెప్పేస్తున్నారండి అంటే నేను చెప్పట్లేదండి, బైబిల్లోనే ఉంది. మీకా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథం మందల గోపురమా. ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఇందాక మీరు రాహేల్ గారి అమ్మగారి గురించి చూస్తున్నప్పుడు అక్కడ రాహేల్ గారి గురించి చూస్తున్నప్పుడు మిగ్దేల్ ఎదేర్ అనే ప్రాంతం, ఎదేర్ అంటే గోపురం అండి, మిగ్దేల్ అంటే
మందలు, అక్కడ గొర్రెల మందలుగా ఉంటాయి చూసారా, దాన్ని మిగ్దేల్ ఎదేర్ అంటారు. ఇక్కడ కూడా మిగ్దేల్ ఎదేర్ ప్రాంతాన్ని దాన్ని ట్రాన్స్లేట్ చేసి మందల గోపురం రాస్తున్నారు. మీరు హీబ్రూ డైరెక్ట్ లాంగ్వేజ్ లోకి వెళ్తే అక్కడ మిగ్దేల్ ఎదేర్ అనే పదమే డైరెక్ట్ గా ఉంటుంది. సరే చదవండి. మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా, మునిపటులాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును. నీవే చాలండి. ఇదిగోండి, ఈ విషయం యేసుక్రీస్తు గురించే అని ఎలా చెప్తున్నానంటే, ప్రభుత్వం చేయడానికి వచ్చేది యేసుక్రీస్తు వారే. ఒకవేళ దీనిని బట్టి సాటిస్ఫై అవ్వకపోతే 3వ వచనం చూడండి ఒకసారి. 4:3 ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. మధ్యవర్తి అయిన వ్యక్తి బైబిల్లో ఉన్న ఒకే ఒక వ్యక్తి ఎవరో చెప్పాలి? దేవునికి నరులకి మధ్యవర్తి యేసుక్రీస్తు. అంటే ఇది ఎవరి గురించి చెప్పబడుతుంది? మందల గోపురమా ప్రభుత్వం చేసేది ఎక్కడి నుంచి వస్తుందంట? ఆ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందంట? మందల గోపురం దగ్గర నుంచి వస్తుందంట. ఒకసారి 8వ వచనం మళ్ళీ. మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా, మునిపటులాగున యెరూషలేము కుమార్తె మీద నీ ప్రభుత్వము కలుగును. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది? యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారంటే ఎగ్జాక్ట్ గా లొకేషన్ బెత్లెహేము ఎఫ్రాతా మార్గంలో మందల గోపురానికి సమీపంలో పుట్టారు. ఇప్పుడు నేను ఫస్ట్ అడిగిన కొన్ని క్వశ్చన్ల దగ్గరికి వెళ్దాం. గొర్రెల కాపరులే ఎందుకు? తొట్టెలోనే ఎందుకు? పొత్తుగుడ్డలతోనే ఎందుకు? ఎందుకంటే ఈ సందర్భాన్ని అక్కడను పెడితేనే ఏం తెలియచేయాలనుకున్నాడంటే దేవుడు, ఈయన ఎందుకు పుట్టాడంటే బలవ్వడానికి పుట్టాడు. ఈ గొర్రెల కాపరికి జ్ఞానం ఉంది. వాళ్ళందరికీ ఏమర్థమైందంటే, ఇదిగోండి ఇప్పటి వరకు మనం ఏం చేసుకుంటూ వచ్చాం? గొర్రెల్ని పెంచి మంచిగా పెంచి యెరూషలేము దేవాలయంలో బలి ఇవ్వడానికి అమ్మాం. ఇప్పుడు దేవుడే శాశ్వతమైన బలి తయారు చేశాడు. ఇదిగో ఈ కుమారుని ద్వారా శాశ్వతమైన బలి ఇచ్చాడనే జ్ఞానం ఎవరికి ఉంది? గొర్రెల కాపరికి ఉంది. ఇకపోతే పొత్తి గుడ్డల్లోనే ఎందుకు చుట్టారు? ఎందుకంటే మీరు ఈ సందర్భం చూస్తే అక్కడ గొర్రె పిల్లని కనిపించాలి. ఎందుకంటే గొర్రె పిల్ల కింద పడిపోయినప్పుడు ఎలాగైతే ఆ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తుందో, యేసుక్రీస్తు కూడా బలైపోవడానికి, ఆ గొర్రె పిల్లలాగానే బలైపోవడానికి ఈ లోకానికి వచ్చారు. అందుకే యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట ఏంటంటే, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే ఈ గొర్రెల కాపరికి ఏ జ్ఞానం ఉందంటే, ఇదిగో శాశ్వతమైన బలి అవ్వడానికి దేవుడే ఒక శాశ్వతమైన గొర్రె పిల్లని మనకిచ్చాడు. పొత్తి గుడ్డలతోనే, ఎందుకంటే ఇది దేవునికి బలి ఇవ్వడం కోసమే ఉంది. ఇకపోతే తొట్టిలోనే, ఎందుకంటే ఈ గొర్రెల్ని జాగ్రత్తగా వీళ్ళందరూ ఎక్కడ పెడుతున్నారు? తొట్టిలోనే పెడుతున్నారు. కింద పెట్టారనుకోండి అది అటు ఇటు పడిపోవచ్చు, లేదా నక్కలు ఇలాంటివి ఏమైనా వచ్చినా కూడా తీసుకెళ్ళిపోవచ్చు. ఒకవేళ అది వెంటనే గొర్రెల కాపరు వచ్చినా ఈలోపు పడే ఒక గీత చాలు కదండి. ఎందుకంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేయడం వల్ల మనకు అర్థమైంది ఏంటంటే, నార్మల్గా ముందు మనకు తెలిసింది ఏంటంటే యేసుక్రీస్తు బెత్లెహేములోనే పుట్టాడన్న విషయం మనకు అర్థమవుద్ది. ఎవరన్నా సింపుల్గా బైబిల్ చదివితే వాళ్ళకి దేవుడు చెప్పే మాట ఏంటి? యేసుక్రీస్తు పుట్టాడు. బైబిల్ చదివితే అర్థమయ్యే మాట ఏంటంటే బెత్లెహేములో పుట్టాడు. ఇక నువ్వు రీసెర్చ్ చేసి డాట్స్ని కనెక్ట్ చేస్తే నీకు అర్థమయ్యే మాట ఏంటంటే, ఇదిగోండి ఎఫ్రాతా మార్గంలో, బెత్లెహేము ఎఫ్రాతా మార్గంలో మందల గోపురానికి దగ్గరలో యేసుక్రీస్తు జననం జరిగింది. అక్కడే, ఎందుకంటే మందల గోపురం దగ్గర ఉన్న కాపర్లు కానీ వాళ్ళు చేసిన విధానం కానీ అక్కడ జరుగుతున్న పని ఏంటంటే, అక్కడ పుట్టినవి ఎక్కడికి వెళ్తున్నాయి? యెరూషలేములో దేవుని కొరకు బలి ఇవ్వడానికి అవుతుంది. ఇప్పుడు దేవుడు కూడా ఇక్కడే యేసుక్రీస్తు జననం కలగడానికి గల కారణం ఏంటంటే, పాత నిబంధనలో ప్రవచనం ఆల్రెడీ చెబుతుంది ఏంటంటే, సేమ్ బలైపోవడానికి ఆయన వచ్చాడు, బాధ అనుభవించడానికి వచ్చాడు.
లోక పాపమును మోసుకున్న గొర్రె పిల్ల ఈ ఎఫ్రతా మార్గంలోనే, ఎక్కడ మందల గోపురం దగ్గరలోనే ఇక్కడే. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న పని అటువంటిది. యేసుక్రీస్తు కూడా అదే పని చేయడానికి వస్తున్నాడు అని గొర్రెల కాపలకి చెప్పడం కోసం. ఇకపోతే ఈ చివరి మాట ఏంటంటే, రాహేలు గారు ప్రసవ వేదన పడుకుంటేనే ప్రయాణం ప్రారంభించారు. ప్రసవ వేదన పడుతూనే ఆ ప్రయాణంలోనే గర్భవతి అయ్యారు. కానీ రాహేలు గారు బెత్లెహేము ఎఫ్రాతా మార్గంలో మందల గోపురం దగ్గరలోనే ప్రసవించి మరణించారు. కానీ మరియ గారు ఏం చేశారంటే, ప్రసవ వేదంతోనే ప్రయాణం స్టార్ట్ అయింది. ప్రసవ వేదంతోనే బెత్లెహేము ఎఫ్రాతా మార్గంలోనే మందల గోపురం దగ్గరే ప్రయాణం అయ్యి అక్కడే ప్రసవ వేదనతో కుమారునికి అంది. ఇక్కడ ఈవిడ పెట్టిన పేరేంటే దుఃఖ కుమారుడా. అలాగే ఆవిడ చనిపోయింది. కానీ మరియ ఏం చేసింది? బ్రతికే ఉంది. ఎవరిని కంది? లోక రక్షకుడు. అంటే ఎక్కడైతే బాధ, ఎక్కడైతే మరణం ఉందో దేవుడు అక్కడ ఏం చేశాడంటే జననాన్ని, లేకపోతే జీవాన్ని ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. సరేనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? బైబిల్లో మీరు రాయించిన ప్రతి విషయము కూడా ఎంతో విశ్లేషణ, ఎంతో జ్ఞానం ఉంటుందని మాకు అర్థమవుతుంది తండ్రి. దాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేసి, మీరు ఈరోజు అందించిన మాటలను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ మాటలను విని దీని ప్రకారంగా ఇదిగోండి తండ్రి, మీరు ఎందుకు బలయ్యారు, ఎక్కడ బాధ ఉందో అక్కడే జీవాన్ని, అక్కడే సంతోషాన్ని, అక్కడే రక్షణని మీరు మాకు కలిగిస్తున్నారు. ఈరోజు కూడా మాకు కొన్ని బాధలు ఉండొచ్చు, కొన్ని శ్రమలు ఉండొచ్చు. కానీ మాకున్న నమ్మకం ఏంటంటే, రాహేలు గారి దగ్గర బాధను చూస్తే మరియమ్మ దగ్గరికి వచ్చేసరికి మాకు రక్షణ ఎలాగైతే కలిగిందో, ఈరోజు మాకు బాధగా ఉన్నది మీరు ఖచ్చితంగా దాన్ని ఆనందంగా మార్చగలరని నమ్మకం మాకుంది తండ్రి. ఇదిగోండి తండ్రి, ఎక్కడ పుట్టారు అన్నది, ఎందుకు అక్కడే పుట్టారో ఒక చాలా విశేషమైన ఒక విషయాన్ని మీరు మాకు తెలియజేశారు తండ్రి. ప్లేస్ అన్నది మాకు ఇంపార్టెంట్ కాదు, కానీ అక్కడే ఎందుకు పుట్టారు దానిలో మీరు ఉంచిన జ్ఞానాన్ని బట్టి ఆ ప్లేస్ని మేము తెలుసుకోవాల్సి వచ్చింది తండ్రి. అక్కడ ఆ ప్రదేశానికి ఉన్న ఒక ఇంపార్టెన్స్ని బట్టి అక్కడున్న గొర్రెలు నీకు బలివ్వడానికి సిద్ధం చేస్తున్నారు తండ్రి. యేసుక్రీస్తుని కూడా మీరు అక్కడే పుట్టించారంటే, ఇదిగోండి బలివ్వడానికి నేను సిద్ధం చేశానని ముందే మీరు చెప్పారు తండ్రి. ఈ విషయాన్ని, ఈ జ్ఞానాన్ని మీరు మాకు అందించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.